వెల్కమ్ టు ధర్మా ఫౌండేషన్. మనం ఈ వీడియోలో అంతర్జాతీయంగా ట్రెండింగ్లో ఉన్న అంశం హెజ్బుల్లా గురించి ఒక కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూ చూస్తున్నాము. మీరు ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ద హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ని చూస్తే ఇజ్రాయిల్ పౌండ్స్ లెబనాన్ 2 more హెజ్బుల్లా లీడర్స్ ఎమాంగ్ డెడ్ అని ఒక ఆర్టికల్ ఉంది. హెజ్బుల్లా సంబంధించిన అంశం ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎప్పుడు హెజ్బుల్లా గురించి ఇజ్రాయెల్ గురించి ప్రతి న్యూస్ పేపర్లో ఎక్కడో దగ్గర మనం వింటూనే ఉంటాము. ఇక్కడ హెజ్బుల్లా అనేది ఒక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ. హిస్టరీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హెజ్బుల్లా. హెజ్బుల్లా, meaning Party of God in Arabic, emerged in 1982 during the Lebanese Civil War, initially as a resistance group against the Israel occupation of southern Lebanon. It was founded by Sheikh Hassan Nasrallah under the guidance of Ayatollah Ruhollah Khomeini, the leader of the Iranian Revolution. Hezbollah drew support from Iran and Syria, receiving military training and financial backing. Its early years were marked by guerrilla warfare and suicide bombings targeting Israeli forces and collaborators. సో ఇక్కడ మనకి హిస్టరీ అండ్ ఫార్మేషన్స్లో ఏం చేస్తున్నారంటే, హెజ్బుల్లా ఇస్ మీనింగ్ అంటే ఏంది, హిస్టరీ అండ్ ఫార్మేషన్. ఇక్కడ హెజ్బుల్లా అంటే ఏంటంటే పార్టీ ఆఫ్ గాడ్. హిజ్బుల్లా మీనింగ్ ఈజ్ పార్టీ ఆఫ్ గాడ్ ఇన్ అరబిక్. ఎప్పుడు ఎమర్జ్ అయిందంటే ఇది 1982లో ఎమర్జ్ అయింది. ఎప్పుడు? డ్యూరింగ్ లెబనీస్ సివిల్ వార్. ఇనిషియల్లీ యాజ్ ఏ రెసిస్టెన్స్ గ్రూప్ అగైనెస్ట్ ద ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఆఫ్ సౌతర్న్ లెబనాన్. ఈ సౌతర్న్ లెబనాన్ని ఇజ్రాయిల్ వారు ఆక్యుపేషన్ చేశారని చెప్పేసి ఈ హెజ్బుల్లా అని చెప్పేసి ఒక ఈ గ్రూప్ ఫామ్ అయింది. హెజ్బుల్లా మీనింగ్ ఏంటిది? పార్టీ ఆఫ్ గాడ్. ఇక్కడ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అయతొల్లా రుహుల్లా ఖొమేనీ, ద లీడర్ ఆఫ్ ది ఇరానియన్ రివల్యూషన్. ఇతను ఇరానియన్ రివల్యూషన్లో లీడర్గా పనిచేశారు. ఇది హెజ్బుల్లా డ్రూ సపోర్ట్ ఫ్రమ్ ఇరాన్ అండ్ సిరియా. సిరియా నుంచి హెజ్బుల్లాకి సపోర్ట్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్కి ఇరాన్కి అంత అంత ఎప్పుడు పడదు. తర్వాత సిరియాలో కూడా ఎప్పుడు మనం సివిల్ వార్స్ చూస్తూనే ఉంటాం. సో ఇలా ఈ సివిల్ వార్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సివిల్ వార్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎప్పుడైనా మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు. మీరు ఈ వీడియో చూసే ముందు ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మనం వీళ్ళ ఐడియాలజీ ఏముంటుందంటే, ఈజ్ రూటెడ్ ఇన్ షియా ఇస్లాం, ఎస్పెషల్లీ ద 12 షియా బ్రాంచ్నే వీళ్ళు ఎక్కువ బిలీవ్ చేస్తారు, విచ్ ఈజ్ ఆల్సో డామినేట్ ఇన్ ఇరాన్. అందుకే ఇరాన్ ఈ హెజ్బుల్లా వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ద గ్రూప్స్ కోర్ బిలీవ్స్ ఏంటవి? సో రెసిస్టెంట్ అగైనెస్ట్ ఇజ్రాయెల్ అండ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇస్లామిక్ స్టేట్ ఇన్ లెబనాన్లో ఇస్లామిక్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ తర్వాత పాలస్తీనియన్ స్టేట్ని సపోర్ట్ చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత అపోజిషన్ టు యూఎస్కి, తర్వాత ఫారిన్ పాలసీ ఇన్ ద మిడిల్ ఈస్ట్లో ఫారిన్ పాలసీ కూడా వీళ్ళు అపోజిషన్లో ఉంటారు. ఇక్కడ హెజ్బుల్లాస్ ఐడియాలజీ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ లెబనాన్ అండ్ బియాండ్, షేపింగ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది కంట్రీ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ది బ్రాడర్ షియా ఇస్లామిస్ట్ మూవ్మెంట్. సో వీళ్ళు ఎక్కువ షియా ఇస్లామిస్ట్ మూవ్మెంట్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఈ హెజ్బుల్లా గ్రూప్ ఫామ్ అయింది. ఇది ఇక్కడ మనం రిలేషన్షిప్ విత్ ఇరాన్ అండ్ సిరియాతో చూస్తే, ఇరాన్ అనేది ప్రైమరీ సోర్స్ ఆఫ్ అన్ని మిలిటరీకి, ఫైనాన్షియల్ సపోర్ట్కి, ఐడియాలజికల్ సపోర్ట్కి, అన్నిటికీ ప్రైమరీ సోర్స్ హెజ్బుల్లాకి ఎవరంటే ఇక్కడ ఇరాన్ వస్తుంది. ఇక్కడ ద రిలేషన్షిప్ ఈజ్ డీప్లీ రూటెడ్ ఇన్ షేర్డ్ షియా రిలీజియస్ బిలీఫ్. ఎక్కువ షియా రిలీజియస్ బిలీఫ్ హెజ్బుల్లా తర్వాత ఇరాన్ ఈ బిలీఫ్ చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువ బాండింగ్ ఏర్పడింది. ఇక్కడ సిరియా దగ్గరికి వస్తే, సిరియా హాజ్ ఆల్సో బీన్ ఎ కీ ఎల్ ఆఫ్ హెజ్బుల్లా, సో ప్రొవైడింగ్ శాంచువరీ అండ్ లాజిస్టికల్ సపోర్ట్. ఇలా శాంచువరీ, లాజికల్ సపోర్ట్ డ్యూరింగ్ ద లెబనీస్ సివిల్ వార్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం మ్యాప్లో, ఇంటర్నేషనల్లో మనకి ఆసియాలో ఉంటుంది ఇజ్రాయిల్, వెస్టర్న్ కార్నర్లో ఉంటుంది. మెడిటేరియన్ రీజియన్ ఇక్కడ మనం చూస్తున్నాం, మెడిటేరియన్ సీ ఇది. ఇక్కడ కిందకి వస్తే జెరూసలం బార్డర్స్ వచ్చేసి ఇజ్రాయెల్ బార్డర్, జెరూసలము, జోర్డాను, ఆ తర్వాత లెబనాను. సో లెబనాన్ ఎక్కడ ఉంటుంది? ఇజ్రాయెల్కి పైన ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ
ఇజ్రాయెల్ వచ్చేసి మెడిటేరియన్ రీజియన్లో ఉంటుంది, మెడిటేరియన్ సీన్కి ఆనుకొని ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వచ్చే వీడియోలో మనం ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.